నేనన్న దాంట్లో తప్పే ఉంది? ఆలోచించు, నువ్వే ఆలోచించు. నీకు నీ వాళ్ళంటూ నీ వెనక ఎవరున్నారు? కుక్క కుక్క అని మాటలన్నా తోకూపుకుంటూ వచ్చే ఆ కన్నా తప్ప నీకింకెవరున్నారు? కట్టుకున్న భార్యకి గతి లేదు, మనకి మతి లేదు. నీ చెల్లెలు ఉంది కదా, అది ఏదో గ్రహం నుంచి వచ్చింది అలాగా ఉంటుంది. తనకి తన గురించే ఆలోచన, తనదే రంది, తనదే ప్రపంచం. ఇక నీ కొడుకు కర్ణన్ని ద్వేషించే వాళ్ళందరినీ ప్రేమిస్తాడు. అయిపోయింది. ఇక అమ్మ మనం ఎన్ని చేసినా మన మీద చిరాకు పడుతుంది తప్ప దూరమైతే చేసుకోలేదు. బతికున్న వాళ్ళ తలరాతలన్నీ ఇలా ఉంటే ఇక చచ్చిన వాళ్ళు మన నాన్న ఎలా నడుచుకునేవారో నీకు తెలుసు. ఇంత అయ్యాక మళ్ళీ నువ్వే ఆలోచించు. నీకు కర్ణ తప్ప ఇంకెవరున్నారు? నువ్వు అరవాలనుకున్నా, కేకలు వేసినా వాడి మీద అరువు, మా మీద కాదు. ఇప్పుడు కుతకుతలాడితే ఏం ప్రయోజనం? నీ పరిస్థితికి నువ్వే కర్త. చిరాకు పడాలనుకుంటే నీ మీద నువ్వే చిరాకు పడాలి. నరేంద్ర, గెట్ అవుట్. తాత, జీవితం నాకు ఓటమి లేదా చావు అనే చాయిస్ ఇచ్చాక చేతుల్లోకి తీసుకున్నారు. కానీ మీరు గెలిపించిన ఈ జీవితం మళ్ళీ ఒక పెద్ద అబద్ధంలో చిక్కుకుంది తాత. నేనెప్పుడు ఇటువంటి అడుగు వేస్తానని ఊహించలేదు. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాను. బయటపడాలని చూసే కొద్దీ అంతకన్నా లోతు సుడిగుండంలోకి చిక్కుకుంటున్నాను. నేనిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు. ఒకవైపు నిధి అనే ప్రేమ, ఇంకోవైపు నిత్య అనే బాధ్యత. రెండింటినీ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నాను తాత. మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఈ లోకాన్ని చూడాలని నిత్య గర్భంలోని శిశువు, దాన్నెవరు కాపాడతారు? నాకేది అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఓడిపోతానా తాత? నీతో నేను ఎప్పుడూ ఉంటానని చెప్పాను కదా కర్ణ. నీ ముఖం మీద సదా నవ్వు ఉండాలి. పెదవుల మీద నవ్వుంటే ఎంత కష్టం వచ్చినా గెలవచ్చు. కానీ ఆ నవ్వు బాధతో నిండకూడదు. పెదవులపై ఉన్న నవ్వుకు కళ్ళ అనే ముసుగు ఉండకూడదు. కళ్ళల్లో దాగిన కన్నీరు దృష్టిని మసకబారుస్తుంది. నువ్వొక మనిషివన్నదే మర్చిపోతావు. తాత, నేనెవరు? ఎందుకున్నాను? నా లక్ష్యం ఏంటి? ఏది అర్థం కావట్లేదు. నిజంగా దిక్కుతోచక నిలబడ్డాను తాత. ప్రేమించిన నిధికి దారి చూపించాలంటే అక్కడ తేజస్ నిత్యాలు ఒక్కటయ్యే దారి మూతపడుతుంది. ఇప్పుడు ఎటు అడుగు వేయాలో తెలియట్లేదు తాత. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ఎంత దూరం వెళ్ళగలం కర్ణా? ఒకవైపు ప్రేమ అనే ధర్మం, ఇంకోవైపు వృత్తి ధర్మం. రెండింటి మధ్య చిక్కుకున్నావు. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నిత్య గురించి ఆలోచించటం కూడా సరే. కానీ నువ్వు రెండింటినీ మోసుకు వెళ్ళలేనని మర్చిపోతున్నావు. కానీ నువ్వు కన్ఫ్యూజన్తో నీ మనస్సు అటూ ఇటూ ఊగుతూ ఉంది. అందుకే గడబిడతో మనస్సు ఊగిపోతూ ఉంది కదా. ఈ విషయంలో నిత్యదేమీ తప్పులేదు. అలాగని నువ్వు తనకి
జీవితాన్ని ఇవ్వలేవు. నీ ముందున్న దారులు మాత్రం రెండే. నువ్వు నిత్య బిడ్డకి తండ్రిగా నిలబడు, లేదా నిధిని నీదాన్ని చేసుకో. నీ ప్రేమ నిలబడాలి. నీ మనసులోని గడబిడ దూరం కావాలంటే వెళ్ళి నిధితో మనసు విప్పి మాట్లాడు. తన ముందు అన్ని నిజాలని దాచిపెట్టకుండా చెప్పు. జగత్తులో సత్యానికున్న శక్తి వేరే దేనికి ఉండదు. ఈ విషయంలో తను మాత్రమే నీ అన్ని ప్రశ్నలకి పరిష్కారం ఇవ్వగలదు. తనకి చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీరన్నట్టే చేస్తాను తాత. నిధికి అన్ని నిజాలు చెప్పేస్తాను. తనతో కలిసి నిర్ణయం తీసుకుంటాను. అతని స్థానంలో వేరే ఎవరైనా ఉంటే 2 పీకి మాట్లాడేవాణ్ణి. అన్నయ్య అన్న ఒకే ఒక్క కారణానికి అక్కడే అణుచుకుని వచ్చేశాను. తాను ఏనుగు, అది వేసిందే అడుగు, నడిపించేదే దారి అన్నట్టు చేస్తున్నాడు. కానీ ఏనుగుని కట్టేయచ్చు, మచ్చిక చేసుకోవచ్చు అని మర్చిపోతున్నాడు. సంతోషం. ఈ రోజైనా మీ నోటి నుండి ఇన్ని మాటలు వచ్చాయి కదా. ఐఎమ్ సో హ్యాపీ. మీ వైఫ్ నేను అనుకున్నందుకు సార్థకమైందిలేండి. అయినా మీ అన్నయ్య తనను తాను ఏనుగు అనుకుంటున్నారో లేదో, కానీ ఆయన చుట్టూ ఉన్నవాళ్లు ఆయన చూసి భయపడతారని మాత్రం చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఈ నేళ్లల్లో మీ అన్నని ఎదిరించేలా ఏదైనా చేశారా? ఏమీ లేదు. ఒట్టి తింగరు మాటలే వచ్చు మీకు. మీరిప్పుడు మూతి నొక్కునే బదులు మీ నాన్న బ్రతుకున్నప్పుడే ఆయనతో కొంచెం మంచిగా ఉండుంటే ఈ ఆస్తి మీకొచ్చేది కదా. మీ పేరున రాసుండేవాళ్ళు. అన్ని నాశనం. మా పుట్టింట్లో వాళ్ళు నన్నెంత చీప్గా ట్రీట్ చేస్తారో తెలుసా? మాటలతో గుచ్చి చంపేస్తారు. ఈ ఆస్తికంతా ఆ కర్ణ ఒక్కడే వారసుడని చీటికి మాటికి అని అని నన్ను ఆడుకుంటున్నారు. నా కజిన్స్, అక్క చెల్లెళ్ళు అందరూ ఎంత చక్కగా ఉన్నారో తెలుసా? ఉండడానికి సొంత కొంపలుంటున్నాయి వాళ్ళ పేర్ల మీద. మనకే అనుకోవడానికి మటుకు ఇంత పెద్ద కొంప. మన పేరు మీద ఏమీ లేదు. థూ, మనది ఒక జన్మేనా? చాలు ఊరుకోవే. అసలే దురదగుంటాకు ఒంటికి రాసుకున్నట్టుంది. నువ్వు మళ్ళీ నీ పుట్టిల్లు, కజిన్స్ అంటూ రొద స్టార్ట్ చేయొద్దు.